హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సొంతారెడ్డి స్టూడియో. నిన్న అమ్మగారి ఇంట్లో మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ కాల్ అయినా మళ్ళీ జంపు. ఇంకెందుకుంటాము, మళ్ళీ మన బ్యాక్ టు నార్మల్ వర్క్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. వీకెండ్స్ మాత్రం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తే నిన్న పోయినామన్నమాట. అమ్మగారి ఇల్లు అంత దగ్గరుండి మంచిగా భోజనం ఉన్నా కూడా అనుభవించేది ఉండాలి కదా. ఆయన రోజు పోతే ఎవరు పెడతారు, కానీ మా మరదలు పెడతారు తెలుసా. సరే, ఆ ముచ్చట్లను పక్కన పెడితే ఈరోజు ఏంటంటే యాక్చువల్గా చేసేవి ఏంటంటే ఆర్గెన్జా శారీస్ కట్ వర్క్ అడిగిండ్రు కదా. కమెంట్స్ ఎంత పరిశీలనగా చూస్తానంటే ఏదున్నా ఆల్మోస్ట్ అది ట్రై చేస్తున్నా. కమెంట్స్లో అడిగిండ్రంటే వెనక ముందైనా ఖచ్చితంగా తెప్పించడానికి చూస్తున్నా. సో ఇవాళ మస్తు మస్తు ఆర్గెన్జా శారీస్ విత్ కట్ వర్క్ ఉన్నాయి. దానికన్నా ముందు ఏంటంటే ఒక క్లయింట్ పర్టికులర్గా అడిగితే ఈ కోటా సిల్క్ శారీస్ మీకు గుర్తుంటే చాలా ఎపిసోడ్స్ కింద మనం చేసుకున్నాం అనమాట. సో ఒక పర్టికులర్ క్లయింట్ కోసం తెప్పించిన తర్వాత కొన్ని ఫ్యూ శారీస్, ఆల్మోస్ట్ 4 శారీస్, దీంతో పాటు ఒక 4. దాంతోపాటు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. ఏంటంటే లైక్ నార్మల్గా మనం కోటా శారీకి ఈ ఎడ్జ్ వచ్చిన బ్లౌజో లేకపోతే ఏదో ఒకటి, బట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం. నేను కూడా ఎప్పుడు అదే చెప్తుండే. బట్ ఇవాళ నేను ఫస్ట్ ట్రై చేసి చూద్దాము, ఇన్ కేస్ మీకు నచ్చితే మీకు కూడా సజెస్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన ఎట్లుంది, కానీ చాలా బాగుంది తెలుసా. క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే. బట్ ఏంటంటే ఇది బ్రౌన్ షేడ్లో, బ్రౌన్ కాదు కానీ ఏమంటారు అబ్బా, బ్రౌన్ షేడ్ కాదు, డార్క్ మెరూన్ షేడ్ విత్ ఎడ్జ్ వచ్చేసి నేవీ బ్లూ యాంటిక్ చిన్న బార్డర్ లాగా వచ్చినాయి. ఈ లైట్ వెయిట్ సారీస్ మీకు బిఫోర్ చూపించినవే, బట్ ఏంటంటే రీస్టాక్ చేసినాక 4 పీసెస్ మాత్రం ఉన్నాయి. ఒకటైతే ఇలా కట్టుకొని మిగతావి ఊరికి చూపిస్తా అవి కూడా. సో దానికి నేను ఏం చేసినంటే మంచి బనారస్ బ్లౌజ్ రీసెంట్గా ఇది స్టిచ్ చేసుకున్నా. ఇందులో మనకి 1 మీటర్ ఇంకోటి అవైలబుల్ కూడా ఉంది. చాలా బాగుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది వస్తూ మనకి మెరూన్ అండ్ బ్లూ పువ్వులు వస్తూ సూపర్ ఉంది. యాక్చువల్లీ ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేసిన అంటే బ్రహ్మానందం గారు ఆ సినిమాలు అంటారు మిస్టర్ పర్ఫెక్ట్లో అన్నీ వేసేసి కొంచెము ఇట్లా ట్రై చేయండి అట్లా ట్రై చేయండి అన్నట్టు ఒకసారి ట్రై చేస్తే ఏముంది, ఫ్యాషన్ అంటేనే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్రై చేయాలి, మీకు సజెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి నప్పితే అట్లీస్ట్ మనకి కాన్ఫిడెంట్ ఉంటే నేను మీకు సజెస్ట్ చేయొచ్చు. సో నాకు అనిపించింది బాగుందని చెప్పి ఈ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ వచ్చేసి ఇట్లా పళ్ళు వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి 2400. సో ప్రైస్ అయితే ఏం తగ్గలేదు, బట్ మన దగ్గర పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇవి చూపిస్తూ నెక్స్ట్ అవి కూడా చూపిద్దామని చెప్పి కాన్సెప్ట్. బ్లౌజ్ సపరేట్. ఇందులోనే నెక్స్ట్ శారీ వచ్చేసి మంచిగా ఎల్లో పైన ఆరెంజ్ అండ్ ఒకలాంటి పింక్ షేడ్, ఇట్లా కంప్లీట్ ఫ్లోరల్ లాగా ఉంటుంది పీకాక్స్ తోటి. మొత్తం బాడీ మొత్తం ఇట్లా అండ్ ఎడ్జ్లో 2 సైడ్స్ వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్ యాంటిక్ లాగా ఉన్నవి 4 శారీస్. అండ్ ఆల్రెడీ ఇవి చూపించిన టైప్ కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పట్లేదు. అప్పటికి కూడా మీకు లింక్ కావాల్సి నేను అది ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ ఆల్సో వీ షుడెంట్ వేర్ దిస్ టైప్ ఆఫ్ బ్లౌజ్, ఎందుకంటే ఆ సస్టైన్ అవ్వదు, చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల అనవసరంగా పిగులుకపోతుంది కాబట్టి. నెక్స్ట్ థర్డ్ శారీ. ఇందులో ఏంటంటే నేవీ బ్లూ విత్ రస్ట్ కలర్ ఎడ్జ్ వచ్చింది, యాంటిక్ ఇట్లా కాపర్ లాగా వచ్చింది అనమాట ఎడ్జ్లో. హార్డ్లీ ఒక 1 ఇంచ్ బార్డర్ మాత్రమే అబోవ్ అండ్ బిలో. అండ్ యూ క్యాన్ సీ ద పళ్ళు ఆల్సో. చాలా చిన్నగా వస్తున్నాయి కదా ఈ మధ్య పళ్ళు, ఎందుకంటే చాలా రోజుల నుంచి అట్లాగే వస్తున్నాయి. ఇదివరకు చాలా పెద్దగా వస్తుండే. సో ఇదైతే బ్లౌజ్ ఉంది, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇది సస్టైన్ అవ్వదు. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ కట్టుకున్న శారీ లానే ఉంటుంది. వెరాస్ బూటీ చూడొచ్చు, లైక్ కంప్లీట్ ఈ ప్రింట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో ఈ విధంగా ఉంది దీనిపైన ప్రింట్. సేమ్ కాంబినేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ, డార్క్ మెరూన్ ఆర్ బ్రౌన్, బికాస్ ఆల్మోస్ట్ బ్రౌన్ అండ్ మెరూన్కి చాలా దగ్గరగా ఉంది. అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ సేమ్ అట్లాగే పట్టి ఎడ్జ్లో. అండ్ పళ్ళు వచ్చేసి ఇది. సో ఈ ఆర్గెన్జా శారీస్ వచ్చేసి కట్ వర్క్ వస్తాయి, ఇటు సైడ్ వస్తుంది, పైన వైపు రాదు. సో పైన వైపు ఏంటంటే మీరు గోల్డ్ పైపింగ్ కానీ ఇట్లా పింక్ పైపింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆరల్స్ ఇది నేను ఫినిషింగ్ పైన వైపు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, బట్ ఎందుకు ఇవ్వలేదంటే పిల్లలకి ఇన్ కేస్ మీరు లాంగ్ డ్రెస్ కానీ లేకపోతే లెహంగా ఓని ఆరల్స్ క్రాప్ టాప్ స్కర్ట్స్ ఇట్లా ఏదైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఫ్యాబ్రిక్ వైజ్ అని ఇవ్వచ్చు కదా. ఇన్ కేస్ మీకు అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్ ఫైండ్ ఆఫ్ అయితే శారీ కోసం ఉంటుంది. ఆరల్స్ యూ హ్యావ్ ఎ ఆప్షన్ టు స్టిచ్ లైక్ లాంగ్ డ్రెస్ ఆర్ క్రాప్ టాప్ స్కర్ట్, లేదంటే లెహంగా ఓని. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇటువైపు అనేది ఫినిషింగ్ ఇవ్వలేదు. అండ్ దీనికి కాంట్రాస్ట్ నేను బ్లౌజ్ కూడా సెట్ చేశాను 1 మీటర్లో. ఇది బికాస్ మనకి ఇది లైట్ షేడ్ ఆఫ్ పింక్ కాబట్టి డార్క్ షేడ్ ఆఫ్ పింక్ విల్ బి ఫైన్ ఆన్ దిస్. ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇది కావాలంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి 2600. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇందులో చాక్లెట్ కలర్, మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాక్లెట్ కలర్, దానిపైన మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్లో ఉంటాయి. ఎడ్జ్ వచ్చేసి మనకి స్కాలప్ డిజైన్ కంటిన్యూ అవుతుంది కట్ వర్క్లో. ఇందాక కొంచెం ఇట్లా లీవ్స్ లాగా కట్ అయింది, వెరాస్ ఇది వచ్చేసి స్కాలప్ అంటాం కదా, యూ టైప్ ఉంటే దాన్ని స్కాలప్ డిజైన్ అంటారు. విత్ యాంటిక్ పర్ల్స్ ఈ డిజైన్తో కంటిన్యూ అయింది. ఇప్పుడు చూడండి మంచి ప్రాపర్ పిన్ పెట్టుకున్నా. సో వన్స్ యూ వేర్ ఆల్సో యూ క్యాన్ సీ ఇది మంచిగానే ఉంటుంది, ఇట్లా ప్రాపర్గానే ఉంటుంది. పిన్ చేసింది ఇందాక కూడా చేసేది ఉండే యాక్చువల్గా. సో దానికి బ్లౌజ్ ఇచ్చేది వచ్చేసి మంచి పీచ్ షేడ్.
ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్లబ్ రా సిల్క్. సో శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి 2600 పడుతుంది. మంచి ప్లెజెంట్ గ్రీన్. ఇది గ్రీన్ పైన ఫ్లవర్స్ కూడా యూజువల్గా వచ్చేలా కాకుండా కొంచెం యూనిక్గా బాగున్నాయి. ఫ్లవర్స్ చాలా ప్లెజెంట్గా బాగున్నాయి అండ్ కట్ వర్క్ ఎడ్జ్లో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే వచ్చింది. తర్వాత దీనికి నేను ఇచ్చే బ్లౌజ్ వచ్చేసి లైట్ పింక్ షేడ్. సో యాజ్ ఐ టోల్ యూ, ఇది ఎట్లానైనా యూజ్ చేయొచ్చు, శారీ లాగానా స్కర్ట్ లాగానా లాంగ్ డ్రెస్, ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు మనం చూసే కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో విత్ బ్రౌన్ కాంబినేషన్. చాలా చాలా బాగుంటుంది కదా, బికాస్ గ్రీన్ కానీ వేరే కానీ వస్తే కొంచెం ఎప్పుడు వచ్చేవి అనొచ్చు, బట్ వేరాస్ బ్రౌన్ రావడం వల్ల చాలా ఎలిగెంట్గా బాగుంటుంది, బ్రైట్గా బాగుంది. శారీ కూడా క్యారీ చేసే లాగానే ఉంది, పెద్ద కష్టమైతే ఏం లేదు. బట్ కొంచెం మనం ప్లీట్స్ పెట్టుకుంటే అయితే లైక్ స్టెప్స్ పెట్టుకుంటే మాత్రం చాలా ఇంకా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. అండ్ ఏజ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ టీనేజర్స్ నుంచి ఒక 40 లోపు ఎవరైనా ఫ్లాన్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. తర్వాత దీనికి ఇచ్చే బ్లౌజ్ వచ్చేసి చాక్లెట్ కలర్, చాక్లెట్ బ్రౌన్. యాజ్ ఐ టోల్ యూ, అన్ని ప్రైజెస్ కూడా 2600 విత్ బ్లౌజ్. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే, మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా గ్రే పైన అండ్ లైట్ మెరూన్ షేడ్ ఆఫ్ ఇక్కడ రోజెస్ వచ్చినాయి. అండ్ ఈవెన్ ఇవి కూడా ఉన్నాయి, ప్రతి శారీలో అబ్జర్వ్ చేస్తే ఈవెన్ ఈ మోటివ్స్ కూడా వచ్చినాయి. ఇట్లా బంచ్ లాగా గోల్డ్ యాడ్ అవుతూ ఇంకా కొంచెం పార్టీ వేర్ లుక్ లాగా ఉంది కదా. సో బ్లౌజ్ మీరు ప్లాన్ చేసే బట్టే దీని లుక్ వస్తుంది. ఇట్స్ అప్ టు యూ. గ్రే కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ దీనికి ఇచ్చింది వచ్చేసి గ్రీన్. కొన్ని ఎట్లా అంటే స్పీడ్గా హాట్ కేక్స్ లాగా పోతాయి, బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ మార్కెట్లో ఏది వచ్చింది లేకపోతే ఏది ఫ్యాషన్ నడుస్తుంది అనేది మేము చెప్పిన తర్వాత ఏదానికైతే ఎక్కువ క్లయింట్స్ అడుగుతున్నారో అవి మళ్ళీ నేను రీస్టాక్ ఖచ్చితంగా చేస్తాను. లైక్ డే బిఫోర్ ఎస్టర్డే ఆర్ 2 days బ్యాక్ మనం చేసినది బాగా వస్తే రీస్టాక్ చేయరా, ఇందులో మళ్ళీ ఎక్కువ లేవా అంటే. బట్ నేనేమంటున్నా అంటే క్లయింట్స్ది వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అవి అప్డేట్ చేస్తే బాగుంటుంది కదా. సో ప్రతి దాంట్లో రీస్టాక్ అవుతుంది, కొంచెం వెనక ముందు. ఈ ఆర్గెన్జా శారీ చూపించే ముందు మీతో ఒకటి చెప్తాను శారీస్ గురించే. ఏంటంటే ఆర్గెన్జా శారీస్ అనేది హైలీ ఫ్యాషనబుల్గా అయితే ఉంటాయి, బట్ బాగా క్యారీ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రమే ఇవి ప్రిఫర్ చేయండి. ఇంకోటి స్టెప్స్ అది పెట్టేస్తే మనకి కాన్షియస్ ఉండే పని లేదు, ఎట్లానైనా ఉంటుంది. మనం వన్స్ స్టెప్ పెట్టేసి మంచిగా పెట్టేసినాం అనుకోండి ప్రాపర్గానే ఉంటుంది. సింగిల్ కానీ ప్రిఫర్ చేస్తే ఏంటంటే ఇదే కలర్ బ్లౌజ్ ప్రిఫర్ చేయాలి, అప్పుడు ఏంటంటే మరీ ఆక్వర్డ్గా ట్రాన్స్పరెంట్గా అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శారీకి నేను ఇచ్చేది బ్లౌజ్ ఇది ఉండొచ్చు, బట్ స్టెప్స్ ప్రిఫర్ చేస్తే ఈ బ్లౌజ్ ఫ్లాన్ చేయొచ్చు. ఆర్ఎల్ సింగిల్ కూడా మేము కాన్ఫిడెంట్గా చేస్తాము, లేకపోతే మంచి బో ప్యాటర్న్ డిఫరెంట్ రఫుల్ బ్లౌజెస్ ఏదైనా చేసి సింగిల్ వేసుకోవాలంటే మాత్రం సేమ్ కలర్, అప్పుడు కాన్షియస్ ఉంటే పని ఉండదు. వాష్ అండ్ వేర్, ఈజీ మెయింటైన్ అండ్ పిల్లలకి అయితే ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళైతే మీ పిల్లలకు కానీ చూస్తే ఏదైనా ఫ్యాషనబుల్గా చూస్తే ఈ శారీస్ అయితే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. దీనికి ఇచ్చే బ్లౌజ్ వచ్చేసి మంచి పింక్, సటిల్ పింక్, బికాస్ ఇది కూడా పేస్టల్ కలర్ ఆఫ్ బ్లూ. ఎగ్జాక్ట్ కలర్ తెలియాలంటే ఒకసారి నేను స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ చూద్దాం. బ్లాక్ కలర్ ఎట్లుంది? బ్లాక్ కలర్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండ్ కొంచెం స్లిమ్గా కనిపిస్తాం, అది అందరికీ తెలిసిన విషయం. దాంతోపాటు ఏంటంటే వర్క్ అనేది ఇట్లా రావడం వల్ల ఏంటంటే ఎడ్జ్లో మనకి బాగా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ అన్ని కలర్స్ వచ్చినాయి, ఇలా ఇది ఉంది ఇది లేదని ముచ్చటే లేదు, అన్ని కలర్స్ వచ్చినాయి కాబట్టి బాగా బ్రైట్గా పార్టీ వేర్ లాగా ఉంది. దీనికి మీరు ఈవెన్ బ్లాక్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో ఉన్న కలర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి దీనికి ఇచ్చే బ్లౌజ్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్. సో శారీ విత్ బ్లౌజ్ యాజ్ ఐ టోల్డ్ యూ 2600. ఈ కలర్ వచ్చేసి టర్మరిక్ కలర్ ఆర్ పసుపు, ఎగ్జాక్ట్ పసుపు కలర్లో ఉంది. దానిపైన కూడా మంచి రెడ్ కానీ బ్రౌన్ కానీ ఇట్లా విత్ గ్రీన్. సో దీంట్లో గ్రీన్ హైలైట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దీనికి ఇచ్చే బ్లౌజ్ కూడా గ్రీనే తీసుకున్నా, మంచి బాటిల్ గ్రీన్. ఇది కానీ వేసుకొని ఈ చీర కట్టుకుంటే సూపర్ ఉంటుంది. సో లాస్ట్ శారీ ఇదే. సో చూసిండ్రు కదా, ఒకే ఎపిసోడ్లో 2 కవర్ చేసిన. ఒకటి వచ్చేసి కోటా సిల్క్ గురించి చెప్పడం అండ్ ప్రైస్తో పాటు వేరే మొత్తం కూడా ఆర్గెన్సా కట్ వర్క్తో. సో మీరు అది పైన వైపు అయితే ఫినిషింగ్ చేయించుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా ప్రిఫర్ చేసుకోండి అదైతే. అండ్ నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో పింక్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.